దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం కేప్ టౌన్ వేదిక ఇప్పటికే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం భారత్ జట్టు అన్ని విధాలుగా సిద్ధమైంది. ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్లో ఓటమి పాలై సిరీస్లో వెనుకబడిన భారత్ జట్టు ఈ మ్యాచ్లో గనుక గెలవకుంటే సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్ను టీమిండియా డ్రా చేసినా దక్షిణాఫ్రికా సిరీస్ విజేతగా నిలుస్తుంది. గెలవక తప్పని మ్యాచ్లో టీమిండియా 2 మార్పులతో తుది జట్టును సిద్ధం చేయనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో మరోసారి ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మొదటి మ్యాచ్లో ఈ జోడీ విఫలమైన కారణంగానే ఒత్తిడి మొత్తం మిగతా బ్యాట్స్మెన్ పైన పడింది. ఈ మ్యాచ్లో కూడా వీరు విఫలమైతే గనక భారత్ జట్టు గట్టెక్కడం కష్టమే. కాబట్టి భారత్ జట్టు గెలుపు అనేది ఈ జోడీ రాణించడంపైనే ఆధారపడి ఉంది. 3వ స్థానంలో గిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్లో గనక గిల్ ఫెయిల్ అయితే టెస్టు జట్టులో చోటు కోల్పోయే ప్రమాదముంది. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. శ్రేయస్ అయ్యర్ 5వ స్థానంలో, కేఎల్ రాహుల్ 6వ స్థానంలో వస్తారు. కాగితం పైన ఈ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగానే ఉన్నప్పటికీ మైదానంలోనే విఫలమవుతూ వస్తున్నారు. ఈ సరిగనక వీరు విఫలమైతే బౌలర్లు కూడా ఇండియాను గెలిపించలేరు. ఇక ఈ మ్యాచ్లో మొట్టమొదటి మార్పుగా రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తాడు. మరో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ మాత్రం యథాతథంగా జట్టులో కొనసాగుతాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు మరోసారి జట్టులో ఫాస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు. 3వ ఫాస్ట్ బౌలర్గా మాత్రం ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ఆవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఈ 2 మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగనుంది. గిల్కు మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ ఒక పెద్ద అగ్ని పరీక్ష పెట్టనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.